క్యూర్లో వాటర్ ప్యూర్ అంటున్నారు. హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లో విచ్చలవిడిగా భూగర్భ జలాల వినియోగం అనేటటువంటి న్యూస్ సాక్షి పేపర్ ద్వారా బయటకు రావడం జరిగింది. భారీ భవనాలు, రోడ్లతో నిండిపోయినటువంటి హైదరాబాదు మహానగరం పరిసర ప్రాంతాలు, వర్షపు నీళ్లు ఇంకటానికి కరువైన నేల, ఆపై కబ్జాలకు గురైన చెరువులు, నాలాలు. హైదరాబాద్ మహానగరం పరిసర ప్రాంతాల్లో ఇంకే వర్షపు నీళ్ల కంటే తోడే భూగర్భ జలాల పరిణామమే అధికం. ఇంకే నీళ్ల కంటే తోడే భూగర్భ జలాల పరిమాణమే అధికం. గత 10 సంవత్సరాల పరిపాలకులు ఈ విధంగా కబుర్లు చెప్తూనే ఉన్నారు. ఏమని? మేము చెరువులు తవ్విస్తాం, చెరువుల్లో గోదావరి నీళ్ళు నింపేస్తాం, సిటీకి వాటర్ షార్టేజ్ ఉన్నదని చెప్పి మేము అందరూ మాకు తెలియజేయటం కంటే ముందే మాకు తెలుసు కాబట్టి గోదావరి జలాలు నింపి వాటరు అందరికీ ఇస్తాం అనేటటువంటి ఉద్దేశంతో మాటలు మభ్యపెట్టి పరిపాలనలోకి వచ్చినటువంటి ఆ పంచాక్షరి కుటుంబం ఈ విధంగా మోసపు మాటలు చెప్పి ప్రతి చెరువులో గొలుసు కట్టు చెరువులకు నీరు వదులుతాం, నీళ్లను వేస్ట్ పోనీయం అనేటటువంటి మాటలు, నోరూరించే మాటలు చెప్పి గెలిచినటువంటి ఆనాటి పరిపాలకులు. ఎస్సీ ముఖ్యమంత్రిని చేసి చూపిస్తామని చెప్పినటువంటి ఆనాటి ముఖ్యమంత్రి పంచాక్షరి మంత్రులు. మెయిన్ డిసిషన్ మంత్రివర్గంలో కంటే కుటుంబంలోనే ఇంపార్టెంట్ డిసిషన్ ఉంటుంది అని ప్రజలు చెప్పడం జరుగుతుంది. అందుకని ఆ కుటుంబం పంచుకోవటంలో ప్రాబ్లమ్స్ వచ్చి విడిపోవటం జరిగిందని చెప్పి అంటున్నారు. కానీ జనరల్గా కొంతమంది ఏమంటున్నారంటే అది విడిపోవటం కాదు, అది కావాలని ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పార్టీకి మెయిన్ హెడ్లాగా ఉండాలని, అవసరమైతే 5 పార్టీలు పెడతారని, ఈ విధంగా ఉన్నది వాళ్ళ యొక్క ప్లాన్. ఏది ఏమైనా ప్రజలను నట్టేట ముంచినటువంటి ఈ గొలుసు కట్టు చెరువులు, నీళ్ళల్లో కూడికలు, ఆ మట్టి తీసి బయట పొలాల్లో వేస్తాం, చూస్తాం, చేస్తాం అని ఏదో కొన్ని చెరువులు ఈ విధంగా కొన్ని పనులు మొదలుపెట్టారు. గొలుసు కట్టు చెరువులను మొదలుపెట్టారు, అది పూర్తి కాలేదు. అదేవిధంగా ఎక్కడా డ్రైనేజ్ అనేది బయట కనబడటానికి వీల్లేదన్నారు, అది కొంచెం మొదలుపెట్టారు, అది అంతటితో ఆగింది. అదేవిధంగా డబుల్ బెడ్రూమ్లు అన్నారు, అది శ్మశానాల్లో కట్టారు, చెరువుల్లో కట్టారు, ఎఫ్టీఎల్లో కట్టారు. ఈ కట్టిన తర్వాత సగంలో పరిపాలన అనేది పోయేసరికి ఇవి ఆగిపోయినాయి. ఇవన్నీ లాస్, నష్టాలు. ఇంకా మేము అది చేసాం, ఇది చేసామని అంటున్నారు. ఏం చేశారో ఎవరికీ తెలియదు ఇక్కడ అని అంటున్నారు ప్రజలు. అందుకనే కాంగ్రెస్ని గెలిపించారు. కాంగ్రెస్ ఇప్పుడు మొదలుపెట్టింది పరిపాలన. రావటంతో గవర్నమెంట్ ఉద్యోగాలు ఇవ్వటం జరిగింది. నెంబర్ 1 పాయింట్. నెంబర్ 2 ఇందిరమ్మ ఇళ్ళకు ₹1,00,000 ఈ విధంగా
క్లియర్ చేస్తున్నారు. మూడవది, రైతులను మోసం చేయకుండా యూరియా లేదని కేంద్ర ప్రభుత్వమే చెబుతుంది. చూసారా, ఇవన్నీ క్లియర్ కట్గా ఉన్నాయి. ఎవరో ఏదో చెప్పారు చేశారు అని కాదు మనకు కావాల్సింది అని అంటున్నారు మేధావి వర్గం. ఆలోచించండి ప్లీజ్. బాలసాని వీరప్రసాద్, హైదరాబాద్.